పీఎం ఆవాస్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరు చేసిన ఇళ్లకు వైసీపీ అధినేత జగనన్న కాలనీగా నామకరణం చేసి ప్రజలను పూర్తిగా దగా చేశారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ఆరోపించారు. శ్రీకాకుళం రూరల్ మండలంలోని వాకలవలసలో నిర్మాణంలో ఉన్న జగనన్న కాలనీలోని ఇళ్లను ఎమ్మెల్యే శంకర్ అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేదల ఇంటి కలను నెరవేర్చేందుకు ఇళ్లను మంజూరు చేస్తే అది గత ప్రభుత్వం మంజూరు చేసినట్టుగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం ₹1 మాత్రమే ఇళ్ల నిర్మాణానికి మంజూరు చేసిందని వివరించారు. దీంతో కాలనీల్లో కనీస వసతులు కూడా కల్పించకుండా వైసీపీ మోసకారి ప్రభుత్వం ప్రజలను తీవ్రంగా దగా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు మన ఇల్లు మన గౌరవం పేరుతో కాలనీలను పరిశీలించి ప్రజలకు భరోసా కల్పించాలని ఎమ్మెల్యేలకు సూచించారని వివరించారు. మార్చిలోగా ఇల్లు బిల్లులను పూర్తి స్థాయిలో చెల్లిస్తామని చెప్పారు. ప్రచారం చేశారు, మేము పథకాలను ఆపేస్తాం, ఈ ఇల్లులను ఆపేస్తామని. ఈ రోజు మీకు ఆ రోజు ఏదైతే ఎలక్షన్ ముందు మాట ఇచ్చామో అవన్నీ కొనసాగిస్తామని, ఆ కొనసాగింపుగా ఈ రోజు ఈ కార్యక్రమం. ఇది కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా దీని మీద వెచ్చించలేదు. మొత్తం దగా చేసి ప్రజలను మోసం చేసి మౌలిక వసతులు